పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి. లాకప్ని చూపెడుతూ కూడా సీసీ కెమెరాలు ఉండాలని రూల్. సుప్రీంకోర్టు ఆదేశాలు అన్ని రాష్ట్రాల్లో అమలు చేయమని హైకోర్టును ఆదేశించింది. అది అమలు చేయమని ఎప్పుడో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశిస్తే ఇప్పటికీ కొన్ని చోట్ల లేవు అన్నటువంటిది. దాని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసినటువంటి యోగేష్ అనే లాయర్ కోర్టు నోటీస్కి తీసుకొస్తే ఇప్పుడు దానికి సంబంధించిన స్థాయి నివేదిక ఇవ్వమని అడిగింది హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని. పోలీస్ స్టేషన్లు, జైళ్లు ఈ రెండిట్లో కూడా సీసీ కెమెరాల ఏర్పాటు మీదన లేటెస్ట్ పొజిషన్ ఇవ్వమని చెప్పేసి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందనరావు, జస్టిస్ కె మహేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఆర్డర్ చేసింది. సుప్రీంకోర్టు 2015లో ఇచ్చిన తీర్పు ప్రకారం అన్ని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో ఆ ప్రక్రియ పూర్తిగా అమలు కాలేదంటూ న్యాయవాది తాండవ యోగేష్ 2019లో హైకోర్టులో పిల్లు వేయడం, విచారణ జరిపిన ధర్మాసనం విడతల వారీగా సీసీ కెమెరాల ఏర్పాటుకి పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని పేర్కొంటూ విచారణ మూసేసింది. మరికొన్ని ఠాణాల్లో ఇంకా కెమెరాలు ఏర్పాటు చేయలేదంటూ పిటిషనర్ 2022లో కోర్టు దిక్కన వ్యాజ్యం వేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు శుక్రవారం విచారణ జరిపి ప్రభుత్వాన్ని నివేదిక అడిగింది.